హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ భావాలు ఏమున్నాయి, వాళ్ళ ప్రస్తుత భావాలు అయితే ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అండ్ మీరు ఎవరి కోసమైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతాయండి. ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ప్రస్తుత భావాలు ఏంటి, ఏమున్నాయి వాళ్ళ మనసులో, వాళ్ళ థింకింగ్ ఏంటి, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏంటి, ఏమున్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూపించండి. వీళ్ళు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఎలా ఉన్నాయి చూపించండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడు వచ్చినా మీకు రెజినేట్ అనేది అయితే అవుతుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఏంటి చూపించండి. Ace of Swords, Four of Swords, Ace of Pentacles, Knight of Pentacles, the Hermit, Eight of Swords, Queen of Wands, Knight of Swords, King of Pentacles, Six of Wands, the Sun, Ace of Cups, Eight of Pentacles, the Tower. The Tower clarification please. Three of Pentacles. Bottom of the deck, Page of Wands, Two of Wands, the High Priestess, Three of Wands. Okay. ఇక్కడ రాశులు వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న రాశులు ఏంటి అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ స్పోర్ట్స్ ఎనర్జీ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ కప్స్ ఎనర్జీ అయితే తక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. అంటే కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. వాండ్స్ ఎనర్జీ కూడా
ఒక 30% 40% అయితే కనిపిస్తున్నారు. అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్లో మీ పర్సన్ రాసులు అయితే ఇవైతే కనిపిస్తున్నాయి. నేను రాసుల గురించి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, నాకు పదే పదే వాట్సాప్లో ఇదే మెసేజ్ వస్తుంది అన్నమాట. సో అందుకనే చెప్దాము అని చెప్తున్నాను. కొంతమందికి అయితే ఈ రాసులు చెప్పడం వల్ల కూడా టైం వేస్ట్ అనేది అయితే కొంతమంది ఇంతకుముందు మెసేజ్ చేశారు. సో అడిగారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ మీ పర్సన్, మీ వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు అంటే వీళ్ళు మళ్ళా కొత్త ఆలోచనలు అనేది అయితే ఆలోచిస్తున్నారన్నమాట. అంటే కొత్త కోణం నుండి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అంటే మీ రిలేషన్షిప్లో ఏదైనా మార్పులు తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే న్యూ ఐడియాస్ ఏదైనా వేస్తున్నారు. అండ్ లైఫ్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి, కొత్త ఆలోచనలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలతోటి ఉన్నారు. అండ్ వీళ్ళేంటి అంటే అలసిపోయారన్నమాట. ఈ రిలేషన్షిప్లో పోరాడి అలసిపోయిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో ప్రస్తుతం వీళ్ళకి హెల్త్ కూడా సిక్ అయి ఉండొచ్చు, కొంచెము ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఎఫర్ట్ పెట్టి కానీ ఆ సిచ్యువేషన్స్ని వీళ్ళు భరించలేని సిచ్యువేషన్స్ అనేది వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అనేది అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. సో వీళ్ళేంటి అంటే డివైన్కి వదిలేశారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనేది అయితే వీళ్ళకి కోరుకుంది. అండ్ ఈ రిలేషన్షిప్ని కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళకైతే కనిపిస్తుంది అన్నమాట. అంటే వీళ్ళకి మళ్ళీ మీతో న్యూగా స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ ఆపర్చునిటీ అనేది అయితే ఇవ్వాలి, మీతో కలిసి న్యూగా ఏదైనా కలిసి వర్క్ చేయాలి, కలిసి ట్రావెల్ చేయాలి, మీ మధ్య ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే జరిగిండొచ్చు, మీరు ఒక హెల్ప్ చేశారు వాళ్ళకి, వాళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు హెల్పింగ్ చేశారన్నమాట. అవన్నీ కూడా వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతోటి వీళ్ళు ఉన్నారనేది కనిపిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు ఏదైనా వీళ్ళకి మీరు మనీ ఇచ్చున్నా అది తిరిగి మీకు ఇవ్వాలని కానీ, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళా కలిసి ట్రావెల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ మీతో కలిసి బిజినెస్ చేయాలి, మీ మధ్య మనీ లావాదేవీలు అనేది అయితే జరిగాయి. సో మీరు వాళ్ళ లైఫ్ ఏదైతే స్ట్రక్ పొజిషన్లో పడినప్పుడు, వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ మీరు నిలబెట్టారన్నమాట. సో ఇక్కడ మనీ విషయంలో కూడా మీకు మీ ఇద్దరి మధ్య మనీ ఇష్యూస్ అయితే జరిగాయి అన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడాలి, మీకు మనీ ఇవ్వాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. కానీ వీళ్ళకి ఏంటి అంటే వస్తున్న ఇన్కమ్ అయితే వస్తుంది, కానీ వాళ్ళకే చాలట్లేదు అన్నమాట. మీ మధ్య ఉన్న గొడవలకి కారణం ఏంటి అంటే మీ మధ్య ఉన్న మనీ ప్రాబ్లమ్సే. ఈ ప్రాబ్లమ్స్ తోటి మీ మధ్య ఒక విభేదాలు అనేది అయితే వచ్చాయన్నమాట. సో ఇలా కూడా మీ రిలేషన్షిప్ అనేది ఒక డ్యామేజ్ అయింది. సో వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు మీకేదైతే వీళ్ళు మీకు ఇవ్వడంతో మభ్య పెడుతూ వచ్చిండొచ్చు, ఇలా రిలేషన్షిప్ కూడా మీది బ్రేకప్ అయ్యి ఇక్కడ మీ పర్సన్ మీకు మొహం చూపించలేక కూడా ఇక్కడ టైం తీసుకుంటున్నారన్నమాట. తాను ఏదో చెప్పాలి, తాను ప్రాబ్లమ్స్లో ఉన్నారు, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, మీరు చేసిన హెల్ప్ నాకు అనేది అయితే గుర్తొస్తుంది అని ఏదైనా చెప్పాలి అనేది అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఒక దారి అయితే వెతుక్కుంటున్నారన్నమాట. మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనేది అయితే ఉంది, మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. తనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉండిండొచ్చు. ప్రస్తుతం వాళ్ళు టాక్సిక్ రిలేషన్స్ ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లయితే కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ వీళ్ళు మారుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి, మీకు చిన్నగా కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అనే ఆలోచనతోటి ఉన్నారు. ఒక సాఫ్ట్ అండ్ కూల్గా అనేది అయితే కనిపిస్తున్నారు అన్నమాట. మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరే కావాలనేది అయితే తనకు అనిపిస్తుంది. ద హెర్మెట్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇక్కడ వాళ్ళు మీ పట్ల ఏదైతే తప్పు చేశారో
ఇక్కడ మీ సైడ్ మీకు వచ్చి వీళ్ళు మాట్లాడలేకపోవడానికి కారణము, మిమ్మల్ని ఏదైతే చీటింగ్ చేశారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో రిలేషన్షిప్లో, మీకు టైం ఇవ్వకపోవడము, మీ నెంబర్ బ్లాక్ చేయడము, మిమ్మల్ని మీ నుండి ఉన్న పలంగా మూవ్ ఆన్ అవ్వడము, ఇక్కడ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా యూస్ చేసుకొని, అన్ని విధాలుగా ఇక్కడ మానసికంగా, శారీరకంగా, మనీ విషయంలోనూ ఏదైనా మీ గోల్డ్ కావచ్చు, లేకపోతే ఏదైనా అన్ని రకాలుగా మిమ్మల్ని ఇక్కడ యూస్ చేసుకున్నారన్నమాట. సో అలాంటి వ్యక్తులు ఏదైతే ఇక్కడ మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది, మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఏ విధంగా ఉండేది లైఫ్ అనేది అయితే ఆలోచిస్తున్నారు, మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు, మీ పట్ల వాళ్ళు చేసిన తప్పేదైతే ఉందో ప్రశ్న వాళ్ళే వేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకే తెలిసి వస్తుంది అన్నమాట, తను చేసిన తప్పేదైతే ఉందో తనకు తెలిసి వస్తుంది. రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అనేది తన మనసులో ఉంది, దారి వెతుక్కుంటూ ఉన్నారు. కానీ వీళ్ళేంటి అంటే ఒక గిల్టీనెస్ ఉంది వీళ్ళకి, మిమ్మల్ని చీట్ చేశాను కదా అన్న ఉద్దేశం అయితే వీళ్ళ మనసులో ఉంది. అది మీ ముందుకు రాలేకపోవడానికి, ఒక స్టెప్ తీసుకోలేకపోవడానికి, ఒక స్ట్రక్ పొజిషన్లో నిలబడడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు మీకు చేసిన అన్యాయం, మీకు చేసిన ద్రోహం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీ ముందు మొహం చూపలేక, మీ ముందు నిలబడడానికి ధైర్యం చాలక, ఇక్కడ మీరు కావాలి అనిపించినా, మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నా, మీతోటి రిలేషన్షిప్ కావాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని అనిపించినా కానీ ఈ వ్యక్తి తను చేసిన చీటింగ్ అనేది గుర్తుకొస్తుంది, మిమ్మల్ని చేసిన మోసం పదే పదే వాళ్ళని ట్రిగర్ చేస్తుంది అన్నమాట. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందువల్ల ఆలోచిస్తున్నారు అన్నమాట. వీళ్ళకి రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కానీ ఒక స్తంభించిపోయినట్లయితే వీళ్ళు కనిపిస్తున్నారు. ఇలా ఆలోచన ఏంటి అంటే, ఎంతసేపు ఎక్కువ ఆలోచనలు అన్నమాట, ఎక్కువ అనుమానాలు, ఈ రిలేషన్షిప్ లో నిలబెట్టుకోవడానికి ఎక్కువ భయాలు, కన్ఫ్యూజన్స్ డీప్ లెవెల్లో అయితే వీళ్ళకు ఉన్నాయన్నమాట. వీళ్ళని వాళ్ళే ఒక స్తంభించుకుంటున్నారు, అంటే ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏంటి అంటే చెప్పేది ఒకలాగా చెప్తారు మీకు, కానీ వాళ్ళు ఆచరించే వ్యవహారం ముందుకు నడవదన్నమాట. తన చుట్టూ ఏదో ఇక మెంటల్ ప్రెషర్ లాగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఈ రిలేషన్షిప్ లో ఉండడానికి వాళ్ళకి అలా భయాలు అయితే కనిపిస్తున్నాయి, లేనిపోని భయాలు, నెగిటివ్ థింకింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది, టెన్షన్ ఎక్కువ పడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఈ రిలేషన్షిప్ లో భయపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఎంత భయపడినా ఏం చేసినా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలే అనేది వాళ్ళని వెంటాడుతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా ఒక కేరింగ్ పర్సన్, వాళ్ళ పట్ల ఒక డెడికేటెడ్ గా ఉన్నారన్నమాట. సో ఒక తోడున్నారు, వాళ్ళకు ఒక భరోసా అనేది అయితే ఇచ్చారన్నమాట, వాళ్ళకు ఒక గైడెన్స్ గా ఉన్నారు. ఇక్కడ మీ మదర్లీ నేచర్ కావచ్చు, లేకపోతే మీరు వాళ్ళకి ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది బాగా. అంటే ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి, వీళ్ళకి మీరంటే ఒక ఫీలింగ్స్ అనేది మొదలవుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మీకోసం ఒక యాక్షన్ తీసుకోవాలి, కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, అండ్ ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవడానికి తన వంతు అనేది ఒక ప్రయత్నించాలి అనేది అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. మీకు ఒక న్యాయం చేయాలి, మీకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వాలి, ఈ రిలేషన్షిప్ లో ఒక సక్సెస్ అనేది నేను తీసుకురావాలి, నేను అన్యాయం చేశాను, నేను ఒక టైం అనేది మీకు ఇవ్వలేదు అనేది అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వ్యక్తి ఎంతసేపు ఇక్కడ తన వర్క్ కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, లేకపోతే నలుగురు గురించి కావచ్చు, ఇక్కడ మీకు ఒక టైం ఇవ్వకపోవడము, మీరు పదే పదే ఇక్కడ ప్రేమను కోరుకుంటూ కూడా ఉంటే వీళ్ళు మీకు ఆ టైం అనేది, ఆ ప్రేమను అనేది పంచలేకపోవడం, ఒక ప్రాక్టికల్ గా ఉండడం, ఒక మొండిగా ఉండడం, ఇలా మిమ్మల్ని సాధించారన్నమాట. అంటే ఎంతసేపు వర్క్ ఉంటే వర్క్కి ఇంపార్టెంట్ ఇవ్వడం, ఆ వర్క్ చూసుకోవడం, తన పని తను చూసుకోవడం, కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడం కానీ, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ జరుగుతూ ఉంది. ఎంతసేపు వర్క్ మీద ఫోకస్ పెట్టారన్నమాట. సో అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ వర్క్ మీద ఫోకస్ పెట్టాను, ఇక్కడ మీకు టైం ఇవ్వలేదు, అండ్ నేను స్వార్థంగా నా స్వార్థం నేను చూసుకున్నాను, రిలేషన్షిప్ గురించి మర్చిపోయాను, ఇప్పుడు తానేదో సాధించారన్నమాట, తానేదో గ్రోత్ అనేది తెచ్చుకున్నారు, తానేదో సక్సెస్ అనేది సాధించారు, తనకు ఒక స్టెబిలిటీ అనేది అయితే వీళ్ళకు వచ్చింది. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మీ రిలేషన్ గుర్తుకు రావడం అయితే
ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ మీ ప్రేమ, ఫ్యాషన్, అట్రాక్షన్ అనేది అయితే అన్నీ ఉన్నాయి. ఎందుకు మీ లైఫ్లో ఉంటే ఒక కేరింగ్ అనేది వాళ్ళకు దొరుకుతుంది, మీ లైఫ్లో ఉంటే ఒక ఆనందం అనేది వాళ్ళకు దొరుకుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఫ్లో అవుతుంది, ఎమోషన్స్ అనేది ఫ్లో అవుతున్నాయి, పొంగిపోతున్నాయి అన్నమాట. ఎమోషన్స్ అనేది పొంగిపోతున్నాయి మీ పర్సన్కి. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో తను అనుకున్న విధంగా కూడా కొన్ని సాధించుకోగలిగారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ మీకు లైఫ్ ఇస్తానని చెప్పి కూడా ఇక్కడ మీ నుండి దూరం అయ్యి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనేది అయితే మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీతోటి లైఫ్ కావాలి, మీతోటి న్యూ బిగినింగ్ కావాలి, మీతోటి జీవితం కావాలి అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ కొంతమంది న్యూ పర్సన్స్ కూడా ఉన్నారు అని అంటే ఇక్కడ మీరు గమనించడం కానీ ఎక్కడైనా మ్యారేజ్లో అయినా లేకపోతే ఒక ట్రావెల్లో అయినా లేకపోతే మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ న్యూ లవ్ కావాలనేది కోరుకుంటున్నారు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ పాస్ట్ పర్సన్ వచ్చినా కానీ ఇక్కడ న్యూ పర్సన్స్ కూడా కొంతమందికి మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వడం కానీ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ న్యూ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, న్యూ ఆపర్చునిటీ కనిపిస్తుంది. మీరు వాళ్ళకి ఒక మ్యాజిక్ లాగా కనిపిస్తున్నారు అన్నమాట. మిమ్మల్ని చూడంగానే వీళ్ళకి ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది, చాలా ఎమోషనల్ ఫ్లో అవుతుంది అన్నమాట. అంటే అంత ప్రేమ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎవరితోనైనా ఇక్కడ లవ్లో ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అదే డీప్ లెవెల్లో ప్రేమిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా ప్రేమ అనేది పొంగిపోతుంది, ఓవర్ఫ్లో అవుతుంది అనేది అయితే చెప్పచ్చు. ఇద్దరికి కూడా మ్యూచువల్ అనేది ఇక్కడ కనెక్షన్ అనేది అయితే ఉంది. ఇది మీ పాస్ట్ పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు. అండ్ కొంతమంది విషయంలో న్యూ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది అయితే కనిపిస్తుంది. సాఫ్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మీకు వాళ్ళు ఇవ్వడము, మాట్లాడడము, మీతోటి స్మూత్ గా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరంటే అంత ప్రేమ, వాళ్ళకి అంత పిచ్చి ప్రేమ అయితే కనిపిస్తుంది వాళ్ళ మనసులో. అండ్ మీ పట్ల వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ రిలేషన్షిప్ లో ఏదైతే ఇగ్నోర్ చేశారో, ఏదైతే మూడవ వ్యక్తుల మాటలు విని ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది తీసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టారో, వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటూ ఇక్కడ మీతో గొడవలు వేయడము, చీటికి మాటికి ఉన్నదానికి లేని దానికి కోప్పడము, ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నా కానీ దూరం పెట్టడము, మీ గురించి పట్టించుకోకపోవడము, తానేదో బిజీగా ఉంటున్నాను అని చెప్పడము, నాకు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు అని చెప్పడము అనేది కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి, ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళు మీరు చూపించిన ప్రేమ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైతే నేను మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ అనేది అయితే వాళ్ళలో కలుగుతుంది. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటున్నారో అక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రశాంత వాతావరణం అయితే లేదు. అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, భరించలేని భారంగా అనిపిస్తుంది అక్కడ జీవితం అనేది. సో అందుకనే ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీతోటి ప్రేమ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి 2 ఆప్షన్స్, ఒకటి థర్డ్ పార్టీ, ఒకటి మీరు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ అవ్వచ్చు, అండ్ ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, ఒక వర్క్ అవ్వచ్చు. వర్క్ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, అక్కడ వ్యక్తులు ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా వాళ్ళతోటి ఎక్కువ పరిచయాలు పెంచుకొని ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, పట్టించుకోవట్లేదా, అది కూడా కనిపిస్తుంది. సో ఈ విషయంలో మీకు గొడవలు జరగడము, మీకు దూరం అవ్వడము కూడా జరిగిండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మూడవ వ్యక్తుల మాటలు అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ పైన అనేది ప్రభావం చూపించాయన్నమాట. అంటే వీళ్ళు మంచి వేలో తీసుకుంటే పర్లేదు, కానీ ఆ మాటలు చెడు వేలో తీసుకున్నారు, మీ మీద ఒక చెప్పుడు మాటలు అనేది విన్నారు. ఇలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ఉన్న చోట ప్రశాంతంగా లేదు జీవితం అనేది అయితే వాళ్ళకు ఉంది. ఇప్పుడు తనకి మీరే కావాలి, తనకున్న 2 ఆప్షన్స్ లో మీరే కావాలి అన్న ఆలోచన అయితే
వీళ్ళకి కనిపిస్తుంది. మెల్లమెల్లగా వీళ్ళు పరిస్థితుల్ని హ్యాండిల్ చేయగలను అనేంత సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరే తన లైఫ్ అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ఆల్రెడీ మనకు న్యూ బిగినింగ్ కార్డ్స్ అయితే వచ్చాయి, కమ్యూనికేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కూడా మీకు మీ పర్సన్ రావడము, మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. రిలేషన్లో సక్సెస్ తీసుకురావాలి అనేది అయితే వీళ్ళకు కోరిక అయితే ఉంది. మీరంటే పిచ్చి ప్రేమ అనేది అయితే కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మరి వీళ్ళ సైడు? వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ లైఫ్లోకి వస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తారా? యాక్షన్ అయితే తీసుకుంటారు. సేమ్ కార్డ్. యాక్షన్ అయితే తీసుకుంటారు. మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళల్లో మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు. పరిస్థితులు చక్కబడుతున్నాయి. బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీతో ఉన్న లైఫ్ని అయితే వీళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. తన లైఫ్ మీతోనే అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరే తన జీవితం అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, మీరు తన పట్ల డెడికేటెడ్గా ఉంటారు, అంకిత భావంతో ఉంటారు అనేది అయితే తను అనుకుంటున్నారు. అన్ని విధాలుగా కేర్ తీసుకుంటారు మీరు తన లైఫ్లో ఉంటే ఇక వాళ్ళకి అన్నీ ఉన్నట్లే అన్నమాట. 9 ఆఫ్ కప్స్. మీరంటే ఒక విష్ఫుల్ ఫీల్ అవుతున్నారు. మీరంటే అంత ఇష్టం, అంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక కమ్యూనికేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీకోసం యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ మీరే తన లైఫ్ అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మీతోటి జీవితం అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఏదైతే తన బాధలు పడ్డారో, మిమ్మల్ని దూరం పెట్టారో, సో ఇప్పుడు హీల్ అవుతున్నారు. హీల్ అవుతూ ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. మీ పట్ల ఒక ప్రేమ అనేది అయితే కలుగుతుంది. మళ్ళీ మీతోటి జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ అయితే తెలియచేయండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ అండి.